జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వచ్చే వారమే. వావ్! మనం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు పెళ్లాపడానికి బుజ్జమ్మ గారు కూడా ప్రయత్నిస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. బుజ్జమ్మ ఆవిడే ఆపాలని చూస్తే ఎలా లక్ష్మణ్ గారు? మీకు సపోర్ట్ గా ఉండి పెళ్లి జరిపించాల్సింది ఆవిడే కదా. అనుమానమే లేండి. ఏదైనా తేడా జరిగినా బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేయని పక్షంలో బుజ్జమ్మ గారు వారి యావదాస్తిని మాకిస్తామని రాసిచ్చారు. కాబట్టి చెయ్యకపోతే వాళ్ళకే నష్టం. ఆస్తి నీకొస్తే నాకేంట్రా? నాకు కావాల్సింది పెళ్లి. హలో హలో సరే, ఫోన్లో ఎందుకులేండి, డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం. సరే. పెళ్లి చేయని పక్షంలో బుజ్జమ్మ గారు వారి యావదాస్తిని మాకిస్తామని రాసిచ్చారు. దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. రేపు 11 గంటలకి కోర్టుకి వెళ్లాలంట. తీసుకెళ్ళండి. అమ్మా, అక్షర, అమ్మని నువ్వే కాపాడాలి. రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి వదినా. అసలు హంతకులెవరో ఆధారాలతో తెలుస్తుంది. వారు నిరపరాధని నిరూపిస్తాను. అత్తయ్య గారిని నిర్దోషిగా బయటికి తెస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. రేపు నువ్వు తప్పించుకోలేవు లక్ష్మణ్. అమ్మయ్యా, ఇంకెవరికి దొరకను. వీటినేం చేద్దాం మేడం? పడేనా? ఏంటి పడేస్తారా? ఎవరికన్నా అవి దొరికి మీరు దొరికిపోయారనుకోండి, ఇప్పుడు మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. భద్రంగా మీ దగ్గరే దాచుకోండి. ఏమీ తెలియనట్టు మీరు కోర్టుకి వెళ్ళాలి. అలాగే మేడం. పాపం అక్షరం పట్టేసుకుందాం అనుకుంది. ఇంకెవరు దొరుకుతారే? తప్పించుకున్నారు. అత్తయ్య నిర్దోషని ఎలా నిరూపించాలి? లక్ష్మణ్ చేశాడు అని తెలుస్తున్నా కోర్టుకి సాక్ష్యం కావాలి. ఎలా? నాకు తెలియదు మేడం. నాకే తెలియదు మేడం. హలో నర్స్, ప్రియా హాస్పిటల్లోనే ఉన్నారా? లేదండి, ఇంకా రాలేదు. తన ఇల్లు ఎక్కడా? అరోరా కాలనీ ఫేజ్ 3 మేడం. థ్యాంక్ యూ. వాసు, త్వరగా అరోరా కాలనీ ఫేజ్ 3కి పోని, ఫాస్ట్ గా. వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారో లేదు, అదొక భయం పట్టుకుంది.
చెప్పాలి. నిజంగా నాకు తెలియదు మేడం. నేను ఆ టైంలో అక్కడ లేను. కావాలంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. అదెలాగో లేదని చెప్పేసి చెప్తున్నావా? అయ్యో లేదు మేడం, నేను ఎవరిని చూడలేదు. నాకేం తెలియదు మేడం. కంగారు పడుకు ప్రియా, బాగా గుర్తు చేసుకునే చెప్పు. వదలదేంటి? ఏంటి? గుర్తు చేసుకుంటున్నాను మేడం. షూర్ మేడం, నేను ఎవరిని చూడలేదు. నాకేం తెలీదు. ప్రియా, నేను కలెక్టర్ని. ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్ ని బట్టి అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో అని కనిపెట్టగలను. నిజమే చెప్తున్నాను మేడం. నీ చూపులే కాదని చెప్తున్నాయి. తప్పు చెయ్యని వాళ్ళు సూటిగా చూసి మాట్లాడతారు. నిజం చెప్పడానికి నువ్వు గుర్తు చేసుకుని ఉంటే నీ కళ్ళు ఒక్క దగ్గరే ఆగుతాయి. అబద్ధం చెప్పాలి అనుకుంటున్నావు కాబట్టి ఏం చెప్పాలా అని నీ కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి. నువ్విప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ ముందుంది ఒక కలెక్టర్. రేపు నిజం చెప్పకపోతే నీ చేత నిజం ఎలా చెప్పించాలి అన్నది నాకు పెద్ద విషయం కాదు. ఇక్కడే చెప్తావా, లేక పోలీస్ స్టేషన్ కి పంపించి వాళ్ళ స్టైల్లో అడిగితే అక్కడ చెప్తావా? నాకు టైం లేదు. నువ్వు నాకు 10 seconds లో చెప్పాలి. స్టార్ట్. ఓకే, స్టేషన్కి వెళ్దాం పద. వద్దు మేడం, చెప్పేస్తాను. డాక్టర్ గారిని చెప్పేదెవరో చెప్పేస్తాను మేడం. చెప్పు. అతనెవరో నాకు తెలియదు మేడం. పెద్ద ఆయనే. నేను డాక్టర్ గారి రూమ్ లోకి వెళ్లేసరికి రూమ్ లో నుంచి బయటకు వస్తున్నాడు. నన్ను చూసి కంగారుగా వెళ్లిపోయాడు. అతనే డాక్టర్ గారి ఆక్సిజన్ ట్యూబ్ కత్తెరతో కట్ చేసి ఉంటాడు. కట్ చేశాడా? చేసుంటాడా? అక్కడ కత్తెర నేను చూశాను మేడం. నేను రూమ్ లో నుంచి వెళ్లినప్పుడు అదక్కడ లేదు. అతనే మేడం, అతనే. నీకతని పేరు తెలీదా? తెలీదు మేడం. చూస్తే గుర్తుపడతావా? ఎస్ మేడం. మరి ఇది చెప్పడానికి ఎందుకు తెలీదని చెప్పావు? అంటే మేడం అది తెలియక ఆ కత్తెర్ని పట్టుకుని పక్కన పెట్టాను. ఆ అబ్బాయంతోనే చెప్పలేకపోయాను. ఇంకా నీకేం తెలుసు? మరి హత్య చేయలేదు యువర్ ఆనర్. కేసుని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. లాయర్ గారు, నాది అబద్ధం అనుకుంటే, డాక్టర్ గారిని వారే చంపారు అనుకుంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. వారే చంపారు అనడానికి ఆధారాలు చూపించండి. సాక్ష్యం చూపించండి, రుజువు చేయండి. నేనే సాక్ష్యాన్ని తెచ్చాను, మీరు చూపించండి. యువర్ ఆనర్, సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించుకోవడానికి, బుజ్జమ్మ గారు నిర్దోషి అని నిరూపించడానికి నాకు వారం గడువు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. దోషికి శిక్ష పడాలి సార్, నిర్దోషికి కాదు. ఇది నా అభ్యర్థన. ఓ వారం గడువు ఇవ్వండి. ఎవిడెన్స్ తో వారి హత్య చేయలేదని నేను నిరూపిస్తాను. దోషికి శిక్ష పడాలనే ఉద్దేశంతో సాక్ష్యాధారాల నిరూపణ కోసం అక్షర గారికి వారం రోజులు గడువిస్తూ బుజ్జమ్మ గారిని రిమాండ్కు పంపవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. వారంలో సాక్ష్యాధారాలను నిరూపించని పక్షంలో బుజ్జమ్మ గారే దోషి అనటానికి వారి సాక్ష్యాన్నే పరిగణలోకి తీసుకుని శిక్ష విధించడం జరుగుతుంది. Now the court is adjourned.
నీకోసమే, నీ భర్త నీకు దూరం చేయకుండా ఉండటం కోసమే అక్షర. ఇక్కడ అత్తయ్య అలా చెప్తారని అస్సలు ఊహించుకోలేదు చిన్నక్క. ఎందుకు ఇలా అమ్మ చేస్తున్నారో అర్థమే కావట్లేదు. అమ్మ కోసం మీరు చేస్తుంది, కష్టపడుతుందంతా యూజ్ లేకుండా అయిపోతుంది వదినా. ఇప్పుడు కూడా వారం గడువు అంటే ఊపిరి పీల్చుకోవడానికి అయి ఉంటుంది. అవును తమ్ముడు, సరైన సాక్ష్యాధారాల్ని సంపాదించి తెస్తే గాని అమ్మని నిర్దోషి అని నిరూపించలేము. ప్రియా, ల్యాబ్ లో రిపోర్ట్స్ చోరీ చేయడానికి వచ్చాను. అందుకు ఆధారం ఈ గాయం. ప్రియా, సరిగ్గా చూసి చెప్పు, నిజంగా ఇతనేనా? ఇతనే మేడం, ఇతనే. బాబోయ్, అడ్డంగా ఇరికించేసింది. ఇప్పుడు ఎలా? ఏమాయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను చమ్మడం ఏంటి? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మిమ్మల్ని చూసి మీరే అంటుంది. నేను అసలు ఆ రోజు హాస్పిటల్కే రాలేదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇంకా తప్పించుకోవాలని చూసి ప్రయోజనం లేదు లక్ష్మణ్. మేడం, ఊరికే అభాండాలేయకండి. నేనే చేసుంటే ఇలా బహిరంగంగా ఎందుకు తిరుగుతాను? దొంగలే ఎక్కువ జనాల్లో తిరుగుతారు. చూసారా అల్లుడు గారు, మా అమ్మాయితో మీ పెళ్లి కాకూడదనే దుర్బుద్ధితో నన్ను ఈ కేసులో ఇరికించాలని పదే పదే ప్రయత్నిస్తున్నారు. నమ్మకండి అల్లుడు గారు. నమ్మేట్టే ఉంది. అల్లుడు గారు, ఏయ్, నన్ను అల్లుడు గారు అని పిలవద్దు. వామ్మో, ఇతనికి నా మీద డౌట్ వచ్చేసిందిగా. తప్పించుకోలేదు. మేడం, ఇది మీరు నా మీద వేసిన నిందే. ఆధారాలు చూపించి చెప్పండి. తప్పకుండా పక్కా ఎవిడెన్స్ తోనే ప్రూవ్ చేసి నీకు శిక్ష వేయిస్తా. మీరు లోపలికి, మా అత్తయ్య గారు బయటికొస్తారు. ఇది జరిగి తీరుతుంది. నా మీద మీరు మోపుతున్న అభియోగాల్లో ఏది నిజం లేదు. నిజం అల్లుడు గారు. ఏయ్, పిలవద్దన్నానా? పెళ్ళవుతుందిగా బాబు. కాలేదుగా. పిలవకు. మీరు కాదని నిరూపణ ఇంకా కాలేదుగా. నన్నలా పిలవకు. అవుతుందండి, పక్కా చేస్తా. సరే చేయండి. నేనైతే కాదు, కానే కాదు. ఇతనే చిన్నక్క. ల్యాబ్ లో రిపోర్ట్స్ ఎత్తుకెళ్ళింది కూడా ఇతనే అయ్యుంటాడు. త్వరగా కనిపెట్టాలి. మీరు నాకు తోడైతే మీ బలం నా బుద్ధి బలానికి తోడవుతుందండి. ఆధారాల్ని త్వరగా కనిపెట్టొచ్చు. నీ మీద అన్నయ్యకు ఇంకా కోపం పోనట్టుంది వదినా. నన్ను అర్థం చేసుకుంటారు అన్న ఆశ కూడా నాకు పోలేదు రాజేష్. అత్తయ్య గారిని ముందు బయటికి తీసుకురావాలి. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మీ అమ్మగారు బయటికి వస్తారు. లేదంటే ఇంకెప్పటికీ రారు. చేసిన దానికి పెద్ద శిక్షే పడుతుంది. కన్ఫర్మ్. ఏమంటారు? ముందు ఆధారాలు ఇవ్వండి. మా అమ్మని బయటికి తెచ్చి తర్వాత పెళ్లి ఏర్పాట్లు చూద్దాం. మాట తప్పితే అదంతా కుదరదు. ముందు పెళ్లి, తర్వాతే ఆధారాలు. మళ్ళీ ఫోన్ చేస్తా, ఆలోచించుకో. హలో హలో, నెంబర్ రాకుండా ఫోన్ చేసి ఐశ్వర్యనే చేసుకోవాలి అంటున్నాడంటే ఇది ఆ బ్యాచే. ఏం చేయాలి?
తోడైతే మీ బలం నా బుద్ధి బలానికి తోడవుతుందండి. ఆధారాల్ని త్వరగా కనిపెట్టొచ్చు. ఎవరూ లేరుగా అండి. పిల్లేమో. అదే అయి ఉంటుంది. పిల్లే అయి ఉంటుంది. మంచి నిద్ర చెడగొట్టింది. పదండి. పద. పద. నాకవేం చెప్పకూడదు. ఏం చేస్తావో నాకు తెలీదు. తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఓకేనా? ఇంకేంటి? ఇది ఇంకా పడుకోలేదా? పైన ఈ రూమ్ ఒక్కటే ఉంది. ఇందులోనే దాచుంటాడు. ఆహా, ఇంకా తినలేదే. ఈ రాత్రికి ఫ్రూట్స్ తిందామని ఆపిల్స్ తెచ్చుకున్నా. అవునవును, పెళ్లికి ఇంకా గ్లామర్ గా కనిపిద్దామని. కనపడతావే, కనపడతావు. ఏంటి, మా ఆయన యాపిల్ లా ఉంటాడా? కరెక్టేనే. నీ పీక పట్టుకుని చంపేస్తాను. ఏంటి, మీ ఇంటి దగ్గర వర్షం పడుతుందా? కరెంటు పోయిందా? ఇక్కడ కూడా పోతే బాగుండు. దీని ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాను. అబ్బా, ఇక్కడ కూడా కరెంటు పోయిందే. అలా అన్నావు, ఇలా పోయింది. స్ట్రాంగ్ టంగే. స్ట్రాంగ్ భార్యకి కోపం తెప్పిస్తే ఇంతే. ఉండవే, క్యాండిల్ ఎక్కడుందో వెతుకుతాను. సర్లే, నువ్వు చెప్పు, ఇంకేంటి? అలాగా? కనిపించట్లేదని చీకట్లో వెతక్కపోతే పొడుచుకోవచ్చు కదే. మేము వెతుక్కుని తీసుకుని వెళ్ళిపోతాం. అమ్మా ఐశ్వర్య, వాళ్ళు వచ్చేస్తున్నారు. అక్షర, ఇంకెప్పుడు మనం వెతికేది? నా మీద ప్రేమే కోపం ఆపేస్తుంది. అయినా నేను ఆగను. మిమ్మల్ని వదులుకో.
ఇంకెవరు తీస్తారు? నువ్వే తీసి మర్చిపోయి ఉంటావులే. ఒక్క నిమిషం. డోర్ నేనెప్పుడు తీసాను? వచ్చే వారం అంటే గురువారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. వచ్చే గురువారమే పెళ్లి. ఏం జరగబోతోందో, కాలం ఎటు తీసుకెళ్లబోతోందో ఏమీ తెలియటం లేదు. అక్షరను హంతకురాలు కాకుండా కాపాడుకోగలుగుతున్నాను కానీ తన జీవితాన్ని రక్షించలేకపోతున్నాను. అరవింద నా మాటను తీసుకున్నాడే కాని నేనే నా మాట నెరవేరకూడదు అనుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నిజం తెలియక అక్షరను వ్యతిరేకిస్తూ దూరం పెడుతున్నాడు. అమితంగా ఇష్టపడే వాడి భార్యను వాడు అర్థం చేసుకుంటే కాని ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. దుర్గమ్మ, ఏంటి మాకీ దుస్థితి? వాళ్ళను వేరు కానివ్వకమ్మా. కలుపు తల్లి, కలుపు. నీ బిడ్డని నేను బాధ పెట్టిన దానికన్నా ఇదేం ఎక్కువ కాదు రాదమ్మా. ఒక్కటి మాత్రం దుర్గమ్మ సాక్షిగా నమ్ముతున్నాను. మీరు అదే మాట మీదున్నా మీరు నిర్దోషిగా బయటకొస్తారు. అరవింద్ బాబు అక్షర తీసుకొస్తారు. అసలు నేరస్తుణ్ణి ఆధారాలతో సహా పట్టుకోవడానికే ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తున్నారు బుజ్జమ్మ గారు. అవునా? ఈ విధంగా అయినా కలిసావా అరవిందా? అలాగే కలకాలం ఉండరా? బుజ్జమ్మ గారు, అక్షరకి మీరంటే ప్రాణం. బాబుకు కూడా అక్షర అంటే ఒకప్పుడు ప్రాణమే. తన నిజాయితీ తెలుసుకునే రోజు వస్తుంది. మిమ్మల్ని బాబు అక్షర ఇక్కడుంచరండి. మీరిక్కడుండరు. ఉండకూడదండి. అయ్యో, చెత్తలో పడిందే. అంత చెత్తగా ఉందని చూస్తారే. ఎంతో బాగుంది అన్నారు కదా, అంత బాగుందని అర్థం. మీరు అచ్చు వేయించిన శుభలేఖ కూడా ఎవరి చేతికి వెళ్లేది అక్కడే అని చెప్తుంది. మరి అక్షర గారు, ఇదేం బాలేదు. అదేగా నేను చెప్తుంది. పెళ్లి జరుగుతుంది. జరగని వాటికి ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి అంటారు. మీ విషయంలో కూడా అదే కనిపిస్తుంది. బుజ్జమ్మ గారు, ఆవిడ మమ్మల్ని ఇంతగా అవమానిస్తున్నా మీరు మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏమనుకోవాలండి? పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. లేని పక్షంలో మీ యావదాస్తి రాసివ్వాల్సి ఉంటుంది. గుర్తుంది కదండి? లక్ష్మణ్ సుజాత గార్ల కుమార్తె అయిన ఐశ్వర్యను నా పెద్ద కుమారుడైన అరవింద్కిచ్చి పెళ్లి చేస్తానని వారికి మాట ఇవ్వటం జరిగింది. నా మాటని నేను నిలబెట్టుకొని ఎడల
నష్టపరిహారంగా నా యావదాస్తి వారికి రాసివ్వడం జరుగుతుంది. బెదిరిస్తున్నామనుకోకుండా అది గుర్తుపెట్టుకుని పెళ్లి జరిపించండి. బెదిరిస్తున్నారా? మాటిచ్చింది వీరు మర్చిపోయారేమోనని గుర్తు చేస్తున్నాను మేడం. పెళ్లి తంతు ఏది ఆగకూడదని చెప్తున్నాను. బాబు, మధ్యాహ్నం నగలు కొనటానికి నగల షాపుకెళ్ళాలి. మీరు కూడా రావాలి. రారు. రాకపోతే బుజ్జమ్మ గారిని ఆస్తిని రాసివ్వమని చెప్పండి. అక్షర, వేరే దారి లేదండి. అదో ఇదో అంతే. ఆలోచించుకోండి. నువ్వు మంచివాడివే అయితే ఆస్తిని తృణప్రాయంగా రాసిచ్చేదాన్ని. అక్షర, డాక్టర్ గారిని నువ్వే హత్య చేశావని చెప్తోంది. ఈ లక్ష్మణ్ అసలు వస్తాడా? కారు తీసుకెళ్తాడా? కలెక్టర్ గారు లక్ష్మణే డాక్టర్ని దీంతోనే యాక్సిడెంట్ చేశారని చెప్పారు. నిజమేనా? నిజంగానే యాక్సిడెంట్ చేసినట్టున్నారు. రక్తంలా ఉంది. నిజంగా రక్తమే. ఇది నిజమేనన్నమాట. కలెక్టర్ గారికి చెప్పాలి. మెకానిక్ రఫీ చేస్తున్నాడండి. కొంచెం సైడ్కి కారాపండి. చెప్పు రఫీ. మేము వస్తున్నాం రఫీ. సరే మేడం. ఏంటక్షరా? ఆ కార్కి రక్తం మరకలు అంటాయంటండి. మేడం, ఇక్కడ రక్త మరకలు ఎలా అంటుంటాయి? డాక్టర్ గారిది అంటారా? కాదంటారా? అంటే నేను ఆ రోజు డాక్టర్ గారిని చూసినప్పుడు తల ఫుట్పాత్ కి తగిలింది అక్షర. తల నుంచే రక్తం కారుతుంది. అప్పుడు దానికే తగులుండాలి కదా. ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉండొచ్చు కదండి. ఈ వెహికల్ ఆవిడ్ని గుద్దినప్పుడే ఈ రక్తం మరకలు అంటుండొచ్చు. ఓకే అమర్, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అమర్ మేడం, ఈ బ్లడ్ ఎవిడెన్స్ డాక్టర్ గారి DNA తో మ్యాచ్ అవుతుందేమో చూడండి. అలాగే డాక్టర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయేమో కలెక్ట్ చేసి వారి ఒంటి మీద లేక కాలికి ఇంకెక్కడైనా గాయాలైనట్టు గుర్తించారేమో చూడండి. ఓకే మేడం. ఉంటే డెఫినెట్ గా మెన్షన్ చేస్తారు. కాలికి గాయమైనట్టుగా బ్లడ్ మ్యాచ్ అయినా తేలిపోతుంది. ఈ వెహికల్ తోనే డాక్టర్ గారిని యాక్సిడెంట్ చేసుండొచ్చు. ఓకే మేడం. అక్క, వచ్చావా? మీరు దేనికొచ్చారు? రప్పించారు. అసలు ఆ లక్ష్మణ్ ఏమనుకుంటున్నాడ్రా? అమ్మ రిమాండ్ లో జైల్లో ఉంటే ఆయనకిప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కావాల్సి వచ్చిందా?
పెళ్లికి నగలంటాడు, ఆడపడుచు నగలు కొనుక్కోవడానికి వచ్చి తీరాలని ఆర్డర్ వేస్తున్నాడు. ఆర్డర్ వేసినంత మాత్రాన జరగాలి కదా వదినా. అదే అక్షర, ఎలా జరుగుతుందనే చూద్దామనే వచ్చాను. ఈ ఆడపడుచు ఉన్నది నీకు, ఎవరికో కాదు. కోపడకక్క. మరేంటి తమ్ముడు, ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు మీరు ఆయన పిలిస్తేనే కదా వచ్చారు. నువ్వు వింటున్నావు చూడు, అదే ఇంకా మండిపోతుంది. తట్టుకోలేకపోతున్నాను. అక్క, ఆ లక్ష్మణే అసలైన హంతకుడు. అది నిరూపించడానికే ప్రయత్నిస్తున్నాం. మా మరదలికి భలేగా నప్పాయి. నీ సెలక్షన్ సూపర్. నానా, ఏంటిది? చేసుకోబోయేదాన్ని పక్కన పెట్టుకుని ఏం చేస్తున్నారు? నా చేతికి తొడగాల్సిన గాజులు నా ముందు. హలో హలో హలో, నీకు తొడగాల్సిన గాజులేంటి? నీకని చెప్పారా? నేనే కదా. ఏంటి నువ్వే? మా ఆయన నా చేతికి గాజులు తొడుగుతుంటే మధ్యలో నీ బాధ ఏంటి? ఐ సెడ్ హూ ఆర్ యూ? అదే కదా, కుళ్ళుకుంటాము అన్నారు, కుళ్ళుకున్నారు. అయిపోయింది కదా, ఇంటికెళ్ళి మీకు దిష్టి తీయాలి. నేను మాట్లాడతానమ్మా. మీ అమ్మగారు మాటిచ్చారు, మీరు తప్పను అన్నారు. ఇదేంటి? ఇదేం బాలేదు బాబు. ఏవండి, మాటలతో బంధాలు కలవవు, మనసులతో కలుస్తాయి. అవి పెళ్లితో బలపడతాయి. ఆ బంధం వాళ్ళకి ఎప్పుడో ఏర్పడిపోయింది. వాళ్ళది బ్రహ్మముడి. ఆ ముడి విప్పాలి అనుకోవడం మీ భ్రమ. ఇలానే ఆయన్ని మ్యానిపులేట్ చెయ్యొద్దనేదండి. ఎవరు చేస్తున్నారు? రిమాండ్ లో మా అత్తయ్య గారుంటే ఇలాంటి సమయంలో కూడా మాకు పెళ్లే కావాలని తొందర పెడుతుందెవరు? ఇంటి పెద్దావిడ లేకపోయినా పెళ్లి అయిపోవాలని బ్లాక్మెయిల్ చేస్తుందెవరు? ఇది కరెక్టా? మీరు మాట్లాడకండి. అంటే మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలమ్మా? ఇక్కడిప్పుడు జరగకూడనిది మేమేమీ జరిపించట్లేదు కదండి. మీరు ఆవేశపడిపోవడానికి, ఇంతగా ఆయాసపడిపోవడానికి. మరే, మా తమ్ముడు వల్ల తన గాజులు పగిలాయి, కొని తొడిగాడు. తప్పే ఉంది? మట్టి గాజులు పగిలిపోతే బంగారు గాజులు కొని తొడిగిస్తారా? సామూహిక వివాహం చేసుకోవాల్సిందని, అది చెడిందని మా అమ్మ ఏకంగా తన కన్న కొడుకునే నీకు కట్టబెట్టాలి అనుకుంది. మరి దానికేమంటావు? సరే, ఈ గాజులు తీసుకుంటాము. మీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా? అదెలా కుదురుతుందండి? అక్కడ బుజ్జమ్మ గారు కరెక్ట్ గా చెప్పారు. మరి ఇదెలా తప్పవుతుందండి? ఇక్కడ చెప్తుంది వారి పిల్లలే. ఇది సరికాదు బాబు, ఇలా చేయకూడదు. ఆహా, సపోజ్ మిమ్మల్ని ఇప్పుడు బయట కారుతో ఆయన గుద్దారే అనుకోండి. ఈయన హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేయించరా? మానవత్వం అండి ఇది, అంతే. మీరెన్ని తికమకలు పెట్టి మాట్లాడి ఎంత చేసినా ఈ పెళ్లిని ఆపలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.